వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వేసిన పిటిషన్పై వాదనలు విన్న కోర్టు సీబీఐకి కీలక ఆదేశాలు ఇచ్చింది. దస్తగిరి పిటిషన్పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, దానికి సంబంధించిన రిపోర్టును సమర్పించాలని సీబీఐ యాంటీ కరప్షన్ జోన్ డిప్యూటీ లీగల్ అడ్వైజర్కు ఆదేశాలిచ్చింది. దీంతో సీబీఐ అధికారులు దస్తగిరి పిటిషన్పై విచారణ చేపట్టారు. కొద్ది రోజుల క్రితం దస్తగిరి తండ్రిపై దాడి జరిగింది. దాడిపై పులివెందుల పోలీస్ స్టేషన్లో దస్తగిరి ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో అతడు నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. సీబీఐ ద్వారా తనకు రక్షణ కల్పించాలని కోరాడు. అదేవిధంగా తప్పుడు సాక్ష్యం చెప్పాలని, తనపై ఒత్తిడి తెస్తున్నారని, వెంటనే అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని దస్తగిరి కోర్టుకు విన్నపించాడు. దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు సీబీఐకు ఆదేశాలు ఇచ్చింది. దస్తగిరి తరపున అడ్వకేట్ జడశ్రవణ్ వాదనలు వినిపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, వివేక హత్య కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి వేసినటువంటి పిటిషన్కి సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. తన తండ్రి పైన దాడికి సంబంధించినటువంటి అంశంపైన తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా దస్తగిరి వేసినటువంటి పిటిషన్కి సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దస్తగిరి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో వాటిని పరిశీలించాలంటూ కూడా సీబీఐ అధికారులకు సూచన చేసింది. మరోవైపు పులివెందుల లోకల్ పోలీస్ స్టేషన్లో తన తండ్రిపై దాడి జరిగినటువంటి అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుచరుల వల్ల తమకు ప్రాణహాని ఉందని, తమ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలంటూ కూడా తన పిటిషన్లో కూడా పేర్కోవడం జరిగింది. దీంతో తెలంగాణ సిబిఐ కోర్టు అయితే మాత్రం ఆ సిబిఐతో పాటు ఇప్పటికే యాంటీ కరప్షన్ జోన్ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పిటిషన్ను వెంటనే పరిశీలించాలంటూ కూడా సిబిఐ కూడా ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ 1-2 రోజుల్లో దస్తగిరి కుటుంబ సభ్యులపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఖచ్చితంగా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఒకవేళ తెలంగాణ సిబిఐ కోర్టు ఒకవేళ వారికి బందోబస్తు కానీ లేదా భద్రత అంశం పైన సిబిఐకు డైరెక్షన్స్ ఇస్తే వారి కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. తదుపరి విచారణ 11కి వాయిదా వేసింది కాబట్టి 11వ తారీఖున మరోసారి విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.